రాష్ట్రంలో ఓ పక్కన యూరియా కొరత విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇంకో పక్కన టమాటా రైతులు, ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో గిట్టుబాటు ధర లేకుండా రోడ్డు మీద తమ పంటను పారబోసి నిజంగా ఎంతో బాధాకరమైన విషయం అనమాట. మీ అందరికీ తెలిసింది. టమాటా రైతులు కానీ, ఉల్లి రైతులు కానీ ఎంత బాధపడుతున్నారు గిట్టుబాటు ధర లేకుండా. తాము తీసుకువచ్చిన పంటని కనీసం ఛార్జీలు కూడా మిగలలేని పరిస్థితుల్లో ఆ పంటలు ఏవైతే ఉన్నాయో టమాటాలు కానీ లేదంటే ఉల్లి కానీ రోడ్ల మీద పారబోసి వాటిని నిజంగా అవి చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నాది కూడా ఒక రైతు కుటుంబమే. ఈ చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో మరి అది దురదృష్టం అనుకోవాలో ఏమో తెలియదు కానీ యూరియా కోసం విపరీతమైన పోరాటాలు జరుగుతున్నాయి. ఒక పక్కన ఆందోళన జరుగుతున్నాయి రైతుల నుంచి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇది ఆర్టిఫిషియల్గా జరిగిన ఇది కొరత అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. నిజంగానే అది బ్లాక్ చేశారా, బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయిందా అనేది మనకైతే తెలియదు. కానీ యూరియా కొరత అయితే ఉంది. కానీ రైతులు అనేవాడికి కష్టాలు మాత్రం ఎప్పుడు తప్పటం లేదు. దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు, పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికి సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలైనా, రూపాయన్నరకి కిలో టమాటానా? ఏం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో అంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా. క్వింటా ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతు మంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరు కొనడం లేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్ర స్టోర్లు, ఆన్లైన్లో, నెట్లోకి వెళ్ళి చూస్తే స్టోర్లో కిలో 29 రూపాయలు, 32 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో 25 రూపాయలకు తక్కువ అమ్మడం లేదు కదా. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కదా చంద్రబాబు గారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డు మీద పారబోస్తున్నారు. చంద్రబాబు గారు తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపించండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ అయితే వైరల్గా మారింది. రైతుల కోసం, రైతుల పక్షాన పోరాటాలు చేస్తూ రైతులకు సంక్షేమాన్ని అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కానీ ముందున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు అధికారంలో రావడానికి రైతు రుణమాఫీ అనేది ఒక పెద్ద ఆయుధంగా మారింది. రైతులందరికీ ఆయన చెప్పినట్టుగానే రుణమాఫీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత రైతు రుణమాఫీ అనౌన్స్ చేశారు కానీ ఆయన పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అప్పుడు రైతుల ద్వారా ఒక ఎఫెక్ట్ అయింది 2019 ఎలక్షన్స్ లో. ఇప్పుడు మరలా అదే విధంగా ఇప్పుడున్న రైతులు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఇలాగే చేస్తే కూటమి ప్రభుత్వం దెబ్బతినే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు మామిడి రైతులు కష్టాలు పడ్డారు, తర్వాత పొగాకు రైతులు, ఇప్పుడు ఉల్లి రైతులు, టమాటా రైతులు, ఇంకో పక్కన యూరియా కొరత. వీటన్నిటి మించి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రైతులు ఇట్లాంటి వేషాలు ఇస్తే తీసుకెళ్లి బొక్కలో వేస్తాననే మాట అనడం నిజంగా బాధించింది, ఆశ్చర్యం కలిగించింది. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకే తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా సరే మార్చగల తెలివి, సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి.